హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 లో 11వ వారం ఏం జరిగిందో మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎవరి మధ్యలో నామినేషన్ వార్ జరిగింది, ఎవరు స్ట్రాటజీ యూజ్ చేశారు, ఎవరు సాఫీగా సాగింది నామినేషన్, ఎవరు నామినేషన్ లో వచ్చిర్రు, ఎవరు నామినేషన్ రాలేదో మొత్తం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాము. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ కి చూసేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రేరణ మెగా చీఫ్ ఉన్నందువలన గౌతమ్కి వచ్చి డిషెస్ వాష్ చేయమని చెప్తుంది. తినేమో గౌతమ్ ఏమో పని చేయడం లేదు, తప్పించుకుంటుండే అని చెప్పేసి పాయింట్ రేజ్ చేసి గౌతమ్ దగ్గర వచ్చి డిషెస్ వాష్ చేయమని అంటే గౌతమ్ నేను ఒక్కడనే వాష్ చేయాలని అంటే లేదు, నీతో పాటు ఎవరైనా వాష్ చేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఆ విధంగా డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ టేస్టీ తేజ తనలో తను అనుకుంటాడు, అంటే మణికంఠ విషయంలోని సెల్ఫ్ అంటే నేను ఈ హౌస్ లో ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పే పాయింట్ టేస్టీ తేజ అన్నప్పుడు హౌస్ మేట్స్ మెజారిటీ పరంగా అందుకంటే ఆయనకు వెళ్ళిపోవాలని ఉంది బిగ్ బాస్ కాబట్టి తను వెళ్ళిపోతేనే బెటర్ అనే హౌస్ మేట్స్ ఏ విధంగా ఓట్స్ వేశారో అదే విషయంలో నిఖిల్ ఎవిక్షన్ షీల్డ్ వద్దని అనుకున్నప్పుడు ఎందుకు డిఫెండ్ చేయాలనే పాయింట్ తను తీసుకున్నాడు. కానీ టేస్ట్ తేజ 100% ఆ పాయింట్ లో కరెక్ట్ చెప్పిండు. ఎందుకంటే అప్పుడు సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోవాలని అనుకున్నప్పుడు నాకు అవసరం లేదని చెప్పినప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా తనకు అవసరం లేదని అంటుండు కదా బిగ్ బాస్ ఎందుకు అని చెప్పిన పాయింట్. మళ్ళీ నిఖిల్ విషయంలో కూడా అదే చేసిండు కదా, నాకు అవసరం లేదని అన్నప్పుడు ఎందుకు డిఫెండ్ చేసి నిఖిల్ కి ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పేసి టేస్ట్ రిమైండ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అది ఖచ్చితంగా కరెక్ట్. ఇంకా నెక్స్ట్ నామినేషన్ పాయింట్ లో వస్తే ఓన్లీ వన్ కంటెస్టెంట్ మాత్రమే నామినేషన్ చేసేది ఉంటది. విత్ బ్రష్ తో వాళ్ళ యొక్క ఫోటోకి నామినేషన్ చేయాలనుకున్న పర్సన్ ఫోటోకి పెయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు వస్తారంటే ఇందులో ప్రేరణ మెగా చీఫ్ ఉన్నందున ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి గౌతమ్ కి వేస్తుంది. అవి ఏం పాయింట్స్ వేస్తుందో చూద్దాం మనము. కరెక్ట్ అయిన డెసిషన్ ఉండదు, అండ్ వాళ్ళ రెడ్ టీమ్ లో ఎక్కువగాను గేమ్ ప్లే చేసినప్పుడు కూడా మనుషులని మ్యానిపులేట్ చేయడం, కరెక్ట్ గేమ్ ఆడకపోవడము, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోవడము అటువంటి పాయింట్స్ పెట్టి ఎక్కువ వర్క్ విషయంలో కూడా ఎగనిస్ట్ గా ఉంటాం అనే పాయింట్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి ప్రేరణ ఏమో గౌతమ్కి వేస్తుంది. ఆ విషయంలో గౌతమ్ ఏమని డిఫెండ్ చేసుకుంటాడంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు మాటలు విసరడము, నువ్వు మీ ఫ్రెండ్స్ కు మాత్రం నామినేట్ చేయవు, నువ్వు మాకైతే నామినేట్ చేస్తావు, నువ్వు ఏది కరెక్ట్ చెప్పినా అది నువ్వు కరెక్ట్ పాయింటేనా, నేను చెప్పే విషయంలో అది మిస్టేక్ అనిపిస్తుందా నీకు అని చెప్పేసి గౌతమ్ నేను ఏ టీంలో ఉన్నా సరే కానీ నా టీం విన్నింగ్ కావాలని చూస్తాను నేను, నువ్వు అట్లా మాట్లాడతావు అని చెప్పేసి చెప్తుంటాడు. ఈ విషయంలో ప్రేరణ రాంగ్ అనిపించింది నాకు, మై పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వెళ్ళి బ్రష్ తీసుకుంటాడు. బ్రష్ తీసుకొని వచ్చి తేజకి వేసాడు. తేజకు ఏ విషయంలో తేజకు వేసాడంటే వీళ్ళిద్దరి మధ్యన అసలైన ఫైర్ నామినేషన్ రౌండ్ అనిపించింది. అంటే నిఖిల్ టేస్టీకి ఏ విషయంలో వేసాడంటే తన యొక్క ఎగ్ ని తీసుకెళ్లి ఇద్దరు అభిప్రాయాల యష్మిని ఇక్కడ వచ్చేసి మన టేస్ట్ ఇద్దరు డెసిషన్ మేరకు మాత్రమే ఎగ్ తీసుకుని వేయాలి కదా, కానీ అక్కడ అట్లా కాకుండా ఆమె డెసిషన్ తీసుకోకుండా ఈయన ఎగ్ వేసినందుకు ఆ పాయింట్ లో నిఖిల్ నామినేట్ చేస్తాడు. కానీ అప్పుడు టేస్ట్ తేజ ఏం డిఫెండ్ చేశాడు, నేను చేసింది 100% తప్పు, కానీ యష్మిని కూడా అదే తప్పు చేసింది కదా, యష్మినికి ఎందుకు వేస్తలేవు నామినేషన్ అంటే నేను యష్మిని వేయను రాబాయ్ అని చెప్తాడు. అంటే అక్కడ తెలిసిపోతుంది మనకు ఈజీగా టీం ఏమని, మీరు ముగ్గురు లాగానే ఆడతారు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి టేస్టీ ఏమో నిఖిల్ కి చెప్తుంటాడు. ఎందుకంటే 100% తన ఇద్దరు డెసిషన్ తీసుకోకుండా ఎగ్గేసిండు, 100% టేస్టీ తప్పు. కానీ అదే పని మళ్ళీ యష్మిని చేసేదండే కాదు, కానీ యష్మిని చేసింది అంటే యష్మినిది కూడా మిస్టేకే కదా, యష్మిని పాయింట్ కూడా పెట్టి నామినేట్ చేయొచ్చు కదా, కానీ అట్లా చేయరు వాళ్ళు. నేను ఎన్నిసార్లు గ్రూప్ గేమ్ అని చెప్పదలుచుకోలేదు, అయినప్పటికీ వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. అయితే నువ్వు స్మోకింగ్ విషయంలోనే సిల్లీ రీజన్ తోటే నామినేట్ చేసావు, అంటే అందరు నామినేషన్ రౌండ్ జరుగుతుంటే నువ్వు వెళ్ళి స్మోక్ చేసావు అని చెప్పేసి టేస్టీ ఏమో పృథ్వీకి వేసినప్పుడు ఆ సిల్లీ పాయింట్ తీసుకొని నువ్వు నామినేట్ చేసినప్పుడు నేను ఎందుకు నామినేట్ చేయను, నేను కూడా పక్క నామినేట్ చేసా, అది నాకు రాంగ్ అనిపించింది అని చెప్పేసి నిఖిల్ ఏమో టేస్టీకి వేస్తాడు. కానీ టేస్టీ బీభత్సంగా డిఫెండ్ చేసుకుంటాడు.
కానీ అయినప్పటికీ నిఖిల్ యొక్క నామినేషన్ కి తను ఖచ్చితంగా నిఖిల్ యొక్క నామినేషన్ పాయింట్ కి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు. మీరు ముగ్గురు లాగానే ఆడుతున్నారని చెప్పేసి ఈ పాయింట్ టేస్టీ తేజ్ రేస్ చెప్పినప్పుడు అనవసరంగా కావాలని ట్రిగర్ చేయడానికి పృథ్వీ అందులో మిడిల్ లో వచ్చి ఆ ముగ్గురు ఎవరు చెప్పు అని చెప్పేసి అడుగు, దమ్ముంటే చెప్పురా బాయ్ అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఆ ముగ్గురు పేర్లు చెప్పంటే నేను చెప్పను, నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏవీలో చూసుకో నేను చెప్పానని చెప్తే నీకు దమ్ముంటే అంటే టేస్ట్ తేజ కావాలని పృథ్వీ రెచ్చగొడుతుండు. పృథ్వీ మాత్రం నా దృష్టిలో అన్మెచ్యూరిటీ ఫెలో. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో నామినేషన్ రౌండ్ జరుగుతుంది నిఖిల్ అండ్ టేస్టీ మధ్యలో. మిడిల్ లో ఈయన వచ్చి ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీరు ముగ్గురు నామినేషన్ పెట్టుకోరు, మీరు ఫ్రెండ్స్ అనే పాయింట్ చెప్పినప్పుడు నిఖిల్ డిఫెండ్ చేసుకుంటాడు రా భయ్ నీకెందుకు అని అనిపించింది నాకు. అక్కడేమో చాలా రాంగ్ అని అనిపించింది. కావాలంటే దమ్ముంటే చెప్పు అని చెప్పేసి కావాలని టేస్టీగా రెచ్చగొడుతుండు పృథ్వీ. అది 100% అన్మెచ్యూరిటీ ఫెలో యొక్క లక్షణాలు. నెక్స్ట్ అవినాష్ నబీల్ కన్వర్జేషన్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందంటే కావాలని రెచ్చగొడుతుర్రు. మనకు ఇప్పుడు దాకా డిస్కషన్ చేసిన పాయింటే వాళ్ళు కూడా అది కావాలని రెచ్చగొడుతురు, కావాలని ట్రిగర్ చేస్తుర్రు అని చెప్పేసి. ఆ పాయింట్ లా టేస్టీ తేజ దమ్ముంటే చెప్పనే పాయింట్ అతను తీసుకోలే. నువ్వు చెప్పకు రాబాయ్ ఆ పాయింట్ చెప్పకని చెప్పినా కావాలని చెప్తున్నాడు. ఇంకా అది వాళ్ళది అయిపోయిన తర్వాత గౌతమ్ వచ్చి పృథ్వీని నామినేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఈయన నాట్ ఓన్లీ ఒక వీక్ మాత్రమే తీసుకొచ్చి నామినేట్ చేయడు, ఎందుకంటే 11 వీక్స్ అయిపోయినాయి, ఇక మిగిలింది 4 వీక్సే కాబట్టి ఆ 11 వీక్స్ కన్సిడర్ చేసుకుంటే ఈయన నామినేట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్ ఏమంటాడు పృథ్వీ, డెసిషన్ రెస్పెక్ట్ చేయవు, ఇది అబ్సల్యూట్లీ 100% ఫిక్స్. ఎవరి డెసిషన్ అయినా ఈయన రెస్పెక్ట్ చేయడు. ఇంకోటి బస్తా గేమ్ లో నెక్కు దగ్గర పెట్టి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీతో ఈ విషయంలో డిస్కషన్ చేశాను. నెక్కు దగ్గర ఇట్లా పెట్టి బస్తా గేమ్ లో ఇట్లా డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అంటే పక్కన వాళ్ళకు కూడా తాకుతుందని కూడా చూడకుండా ఆ విధంగా గేమ్ ప్లే చేసిండు. చేతిలో కడియం పెట్టుకొని నెక్కు దగ్గర పెట్టి ఇట్లా వత్తడము ఇట్లాంటి పనులు చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత 3వ పాయింట్ ఏమంటాడంటే మాటలు ఇష్టం వచ్చినట్లు విసిరేయడం. ఏంటిది రా బాయ్, అదేం బాయ్ ఇదేం బాయ్ అని చెప్పేసి చెప్తావు, హౌస్మెంట్ కి రెస్పెక్ట్ చేసి మాట్లాడే అంత లేదు నీకు అని చెప్పేసి గౌతమ్ పృథ్వీ ఏం విధంగా డిఫెండ్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఈయన ఏం విధంగా డిఫెండ్ చేసుకుంటాడంటే గౌతమ్ ఉండి ఏం చెప్తాడంటే నీ చేతుల కడియం పెట్టుకొని నెక్కు దగ్గర పెట్టి ఇట్లా చేసిన, నేను నెక్కు దగ్గర పెట్టి ఇట్లా పెట్టాలంటే నాకు అవసరం లేదు, కడియం మాత్రమే అవసరం లేదు, పర్సన్ నేనే డిఫెండ్ చేసుకుని ఆడగలుగుతా అంటే నువ్వు రెచ్చగొట్టవు, నేనేం భయపడను, నువ్వు నీకెంత స్టామినా ఉందో నాకు దానికి మించి స్టామినా ఉంది, నేను కూడా నెక్కు దగ్గర పెట్టి నేను కూడా డిఫెండ్ చేసుకోగలుగుతా అని చెప్పేసి. ఇక్కడ కూడా తను చెప్పిండు, నువ్వు ఇష్టం వచ్చినట్లు అగ్రెషన్ గా ఆడుతున్నావు, నెక్ దగ్గర చేయి పెట్టి ఇట్లా కావాలని అంటున్నందుకు తను ఓవర్ గా కావాలని నాకు కడియంతో అవసరం లేదు, నేను ఖచ్చితంగా గొడవపడి ఆడతా అన్న పాయింట్ తను చెప్పిండు. అంటే ఈ విషయంలో కూడా తను ఎక్కువగా రెచ్చగొట్టి మాట్లాడుతుండు. ఇంకో పాయింట్ ఏమంటాడు గౌతమ్, 5 మెంబర్స్ మెగా చీఫ్ విష్ణుప్రియ ఉన్నప్పుడు 5 మెంబర్స్ ని బోన్న వేయాలని అన్నప్పుడు నువ్వు ఏ విధంగా ట్రై చేసినావు అంటే తనకు విష్ణుప్రియ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినావు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే వెళ్ళాలి, 5 మెంబర్స్ ఓజీ క్లాన్ నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆడ కూడా నువ్వు ఆ విధంగానే చేసినావు అని చెప్పేసి చెప్తుంటాడు. గౌతమ్ ఏమో పృథ్వీకి చెప్తుంటాడు, అక్కడ కూడా నువ్వు గ్రూప్ గేమ్ ప్లే చేస్తున్నావు అని చెప్పేసి గౌతమ్ నేను ఇండివిజువల్ గా ఆడతా, నాకు గ్రూప్ గేమ్ అనేది లేదు అని చెప్పేసి పాయింట్ చెప్తుంటాడు. అది అయిపోయిన తర్వాత టేస్టీ తేజ్ వస్తాడు. టేస్టీ తేజకి వచ్చి యష్మినికి నామినేట్ చేయడం జరుగుతుంది. యష్మినికి ఏ విధంగా నామినేట్ చేస్తాడంటే స్నేక్ ఎక్స్ నేను నీ అభిప్రాయాల మేరకు తీసుకోకుండా పోయి గుడ్డు ఏమో స్నేక్ నోట్లో వేసిన, అది నా మిస్టేకే, కానీ నేను చేసిన మిస్టేక్ నువ్వు ఎట్లా చేసినావు అని చెప్పేసి యశ్వినికి చెప్తాడు. అంతేకాకుండా నువ్వు ఖచ్చితంగా నేను ఇదే స్టాండ్ మీద ఉంటా, కంపల్సరీ నాకు నిఖిల్దే వేయాలని వేయవద్దని చెప్పేసి నిఖిల్ కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే, మరి ఇక్కడ నాగార్జున
నాగార్జున సార్ వచ్చినప్పుడు సాటర్డే ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి వస్తుందని చెప్పేసి మెజారిటీ ఓట్స్ వేసినప్పుడు నువ్వు ఎందుకు నబిల్కి వేసిన ఓటు? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నిఖిల్ కోసము స్టాండ్ తీసుకొని ఉన్నావు, ఆ విషయంలో నువ్వు ఒప్పుకోలేదు. కానీ ఈడ ఎందుకు ఇట్లా వేసినావు అంటే నిఖిల్ సారీ నబిల్ ఎవిక్షన్ షీల్డ్ నీకోసం వాడతాడనే కదా నువ్వు అట్లా చేసినావు అని చెప్పి ఖచ్చితంగా మంచి పాయింట్ పెట్టి మాట్లాడాడు టేస్టీ తేజ. అయితే ఆ విషయం ఇట్లా చెప్పేసి ఆ విషయం నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు నిఖిల్కే ఇవ్వాలని ఎగ్గి ఇవ్వాలని నువ్వు ఉంచాలని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నిఖిల్ కోసమే స్టాండ్ తీసుకొని నువ్వు ఇక ఎవిక్షన్ షీల్డ్ నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా అదే పాయింట్ మీద నిలబడేది ఉండే. నువ్వు మళ్ళీ ఎందుకు మార్చినావు అని చెప్పేసి చెప్పింది. అది 100% పాయింట్. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే నిఖిల్ కోసం డిఫెండ్ చేసినప్పుడు అక్కడ కూడా నిఖిల్ కోసమే డిఫెండ్ చేసేది ఉండే. కానీ తను ఏం స్ట్రాటజీ యూజ్ చేసిందో మేబీ టేస్టీ తేజ చెప్పిన పాయింటే ఉండొచ్చు, నా కోసం ఉపయోగిస్తాడేమో అనుకుందేమో. ఎందుకంటే బాటమ్ లో వీళ్ళిద్దరే ఉన్నారు, హరితేజ అండ్ యష్మిని, కాబట్టి ఇంకా అట్లా అనుకొని ఇంకా నబీల్ వేసేసిందేమో. ఇంకా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత నాకు ఇద్దరు స్ట్రాంగ్, ఎవరికి వచ్చినా నేను ఓకే అని అనుకున్నా. నాకు రోహిణి స్ట్రాంగ్ కాదు కాబట్టి నేను రోహిణి ఎగ్ తీసుకెళ్లి మౌత్లో స్టేక్ మౌత్లో పెట్టాలని అనుకున్నా. కానీ నువ్వు అట్లెట్లా అంటావు అని చెప్పేసి చాలా నానా తిప్పలుగాను యష్మిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ టేస్టీ తేజ పాయింట్స్ ముందర ఆమె పాయింట్స్ అసలు ఏ మాత్రం డిఫెండ్ చేసుకున్నా అసలు లాభం లేకుండా పోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సండే రోజు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి మిస్ అయినప్పుడు వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి టేస్టీ తేజకు హౌస్మేట్స్ మెజారిటీ పరంగా చెప్పినప్పుడు నేను ఆ రోజే వేసేది ఉండే నీకు నామినేషన్, కానీ ఆ రోజు వేయలేదు, అనవసరంగా వేయలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా నువ్వు వరస్ట్ ప్లేయర్ అంటే అని చెప్తుంటే టేస్టీ తేజ తీసుకోలేకపోతుండు. అయ్యో అంతమంది మెజారిటీ పరంగా వేస్ట్ ప్లేయర్ అని అందరు పెట్టిరు, ఈమె పెడితే ఇంకా నష్టమేముంది చెప్పు. కానీ అక్కడ చెప్పకుండా మళ్ళీ కావాలని, ఎందుకంటే ఈమె నామినేషన్ చేసిందనే పాయింట్ తీసుకొచ్చి నీకు వరస్ట్ ప్లేయర్ అని వేస్తే బాగుండని చెప్పేసి మాట్లాడుతుంది. వేస్తే అని, ఎందుకంటే అందరితో పాటు తిని కూడా కదా. కానీ అక్కడ ఆ విషయం అక్కడితో ఆ టాస్క్ అయినప్పటికీ మళ్ళీ కావాలని ఇక్కడ తెచ్చి గుచ్చి నువ్వు వరస్ట్ ప్లేయర్ అని చెప్తుంది. అది ఒక ప్లేయర్ కి ఆమె ఒక ప్లేయర్ కి తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ ఈడ చాలా డిస్రెస్పెక్టివ్ గా అనిపించింది టేస్టీ విషయంలో యష్మిని ప్రవర్తించే తీరు. తర్వాత పృథ్వీ వచ్చి అవినాష్ కి నామినేట్ చేయడం జరిగింది. అవినాష్ కి ఎందుకు నామినేట్ చేసిందంటే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. 4-5 వీక్స్ నుంచి అవినాష్ వన్ టైమో అంతే వచ్చిండు, ఎక్కువ శాతం ఏం రాలేదు నామినేషన్. ఖచ్చితంగా అవినాష్ కి నామినేషన్ వేయాలనే పాయింట్ అవుట్ లో తెచ్చి వీళ్ళు నామినేషన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎట్లా అంటే ముందే యష్మిని అండ్ ఇక్కడ పృథ్వీ ముందే ఎవరికి నామినేట్ చేయాలనుకుంటున్నారు అవినాష్ కి పాయింట్స్ ఉన్నాయా రా అంటే ఉన్నాయి. అంటే వీళ్ళు ముందే ప్రీ ప్లానెడ్ గా చేసుకొని నామినేషన్ వేయాలని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. అయితే అవినాష్ కి వచ్చి నామినేషన్ వేసింది వెరీ సిల్లీ పాయింట్స్. వేరే పాయింట్స్ ఏమైనా దొరకలేదా నాకు అర్థం కాలేదు. 11 వారాలు అవుతుంది వచ్చి, ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ వేసి నామినేట్ చేయాలి. నామినేషన్ అనేది వాళ్ళకు హౌస్మేట్స్ కి మంచి పవర్. కానీ వాళ్ళు అట్లా చేయకుండా సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేసినప్పుడు కావాలనే తనకు కార్నర్ చేసి నామినేషన్ చేసిండు పృథ్వీ. చీఫ్ గా ఉన్నప్పుడు కుకింగ్ లేట్ గా వచ్చిందని చెప్పేసి మళ్ళీ సంచాలక్ గా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని, ఈయన ఏ సంచాలక్ విషయంలో రాంగ్ డెసిషన్ కాకుండా రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అన్ని రాంగ్ డెసిషన్, మొత్తం తప్పు, ఫాల్ గేమ్స్ మొత్తం అవే చేసుకుంటాడు. అయితే ఫుడ్ విషయంలో లేట్ గా వచ్చిందని చెప్తే అందరికి హౌస్మేట్స్ కి ఆయన అవినాష్ కూడా డిఫెండ్ చేసుకోలేదు. హౌస్మేట్స్ కి అందరు అడుగుతారు ఎవరికి లేట్ గా వచ్చింది ఫుడ్, ఎవరికి లేట్ గా వచ్చింది అంటే జస్ట్ 2 మెంబర్స్ మాత్రమే లేట్ గా వచ్చింది ఫుడ్ అని చెప్తారు. అదే విష్ణుప్రియ అండ్ యష్మిని, ఎందుకంటే వీళ్ళు గ్రూప్స్ కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడతారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన 3 days లేట్ గా వచ్చింది ఫుడ్ అని చెప్పినప్పుడు విష్ణుప్రియ కూడా లేట్ గా వచ్చింది ఫుడ్ అని విష్ణుప్రియ ఫ్యాన్స్ మీరు సఫర్ అయితే సారీ, నేనేం చెయ్యలేదు. ఎందుకంటే నాకు అనిపించిన నేను జెన్యున్ పాయింట్స్ నేను మీకు చెప్తున్నాను. అయితే వీళ్ళు ఇట్లా అయిపోయిన తర్వాత యష్మిని కూడా నాకు 2 days ఫుడ్ లేట్ వచ్చిందని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కావాలని నామినేషన్ చేశారు. హౌస్మేట్స్ అందరికీ
అడిగితే వీళ్ళిద్దరికి మాత్రమే ఫుడ్ లేట్ గా వచ్చిందని అన్నారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఉంది, గౌతమ్ కూడా నాకు మంచిగానే ఉంది, నాకు టైమే అటు ఇటు అయింది కానీ పర్వాలేదు అని చెప్పేసి గౌతమ్ వీళ్ళందరూ, రోహిణి వీళ్ళందరూ కూడా అదే పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్ ఏమని చేస్తాడు పృథ్వీ అవినాష్ కి, సంచాలకుగా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, సంచాలకుగా రాంగ్ డెసిషన్ గా తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ నిజంగా చెప్పాలంటే అన్ని ఆ వారంలో జరిగిన సంచాలకుల విషయంలో చూసుకుంటే అందరికి గొడవలు ఎక్కువ అయినా అవినాష్ తీసుకున్నప్పుడు మాత్రమే అంత గొడవలు కాలేదు. అప్పుడు అసలు అవినాష్ అసలు ఇది నామినేషన్ పెట్టే పాయింటే కాదు. కాకపోతే అవినాష్ నామినేషన్ లో వస్తలేడనే విషయంపై అవినాష్ కి కావాలని నామినేట్ చేశారు. అంటే పాయింట్స్ లేకుండా క్రియేట్ చేసుకొని చేసినట్లు అనిపించింది. ఇంకా రోహిణి ఏమో విష్ణుప్రియకి ఏ విషయంలో నామినేషన్ చేస్తుందంటే, ఈమె కూడా ముగ్గురు ప్రేరణ అండ్ పృథ్వీ, రోహిణి వీళ్ళు ముగ్గురు బస్తాల మెగా చీఫ్ కంటెండర్ రేజ్ లో ఉన్నప్పుడు, బస్తాలు వేసేటప్పుడు తను ఫస్ట్ పృథ్వీతో వారు జరిగినప్పుడు తిను రోహిణికి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. కానీ అదే పాయింట్ లా మళ్ళీ పృథ్వీతో మంచిగా మింగిల్ అయినప్పుడు ఏం చేస్తుందంటే పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది. పృథ్వీకి సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ రోహిణి నాకు సపోర్ట్ చేస్తావని అడిగితే మేబీ పృథ్వీ ఉన్నందుకు పృథ్వీకే చేస్తా ఏమో చూస్తా అన్నట్లు ఆ పాయింట్ చెప్పేసి విష్ణుప్రియ చెప్పేస్తుంది. కానీ చేస్తాలే అన్నట్లు అక్కడ మాట ఇచ్చి ఇక్కడ వచ్చి మాట తప్పింది విష్ణుప్రియ రోహిణి విషయంలో. తను అంటే ఈమెకు సపోర్ట్ చేస్తా అని చెప్పి సపోర్ట్ చేయలేదు. తనకి ఇష్టం లేకపోతే ఒకటేసారి నేను సపోర్ట్ చేయలేను, నేను పృథ్వీకి చేయాలనుకుంటున్నా, ఖచ్చితంగా నేను పృథ్వీకి చేస్తా అంటే అయిపోయా. కానీ తను సపోర్ట్ చేస్తా అని చెప్పి కూడా ఇక్కడ సపోర్ట్ చేయకపోయేసరికి అప్పుడు ఆ రోజు కూడా మెగా చీఫ్ అవ్వలేదని నాకు బాధ లేదు. కానీ నువ్వు సపోర్ట్ చేసి నువ్వు మాటను వెనక తీసుకొని నువ్వు చేద్దామా వద్దా అన్న పాయింట్ లా ఏదో అట్లా రెండు మూటలు తీసుకొచ్చి ఇట్లా ఇసిరేసినట్లు అనిపించింది నాకు అనేది చెప్పి ఆ పాయింట్ ఇచ్చి రోహిణి ఏమో విష్ణుప్రియ చెప్తాను. విష్ణుప్రియ నువ్వు నా గురించి అంటే వేరేగా మాట్లాడినవంట, నేను నీకు సపోర్ట్ చేయ బిఫోరే నాకు అది అనిపించింది కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకొచ్చి ఇవన్నీ మైండ్ లో రన్ అవుతున్నాయి నా మైండ్ లో కాబట్టి నేను ఆ విధంగా నీకు సపోర్ట్ చేయలేదని చెప్తాను. నేను చెప్పినా అంటే నువ్వు నా దగ్గర వచ్చి అడగవలసింది అని చెప్పేసి రోహిణి చెప్తుంటది. ఇంకా లాస్ట్ విష్ణు ఉండి ఏం చెప్తుంది, గొడవ పడ్డా ఏమున్నా ఏదున్నా సరే ఫైనల్ వరకు నేను మాత్రం పృథ్వీకే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తుంటది. ఇక్కడ కూడా మనకు అనిపిస్తుంది. కానీ అంతేకాకుండా ఇక్కడ చాలా హైలైట్ ఈ ఎపిసోడ్ల మంచి డిఫెండ్ హైలైట్ ఎవరిదంటే టేస్ట్ తేజ. ఇన్ని రోజుల కంటే ఈ రోజు బయట వచ్చి మాట్లాడినట్లు అనిపించింది. ఇంకోటి ఏంటంటే నిఖిల్ విషయంలో కూడా తను గొడవ పడే అంటే అగ్రెషన్ చూపించడంలో డిఫెండ్ చేసుకోవడంలో హరితేజ చెప్పింది కదా, అంటే ఏదన్నా మాస్క్ తీసి బయటికి అంతా ఎక్స్ప్రెస్ చేసి చెప్పమని చెప్పింది కదా, ఆ పాయింట్ మేబీ తను అనలైజ్ చేసుకొని చెప్పిండేమో. టేస్ట్ తేజతోనే కొంచెం సేపు గొడవ పడతాడు కానీ అందులో కూడా కొంచెం రాంగ్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ టేస్ట్ తేజకి చెప్తున్న పాయింట్స్ కూడా యశ్వినికి చెప్పేది ఉండే కానీ యశ్వినికి చెప్పలేదు. ఎందుకంటే టేస్ట్ తేజ మిస్టేక్ చేసిండు, బట్ టేస్ట్ తేజతో పాటు యశ్విని కూడా మిస్టేక్ చేసింది ఆడ, కానీ యశ్వినికి చెప్పకుండా ఓన్లీ టేస్ట్ తేజకే కార్నర్ చేసి మాట్లాడుతుర్రు. ఇన్ని బిగ్ బాస్ సీజన్ లో ఎవరు కూడా ఫాల్ గేమ్స్ ఆడకుండా ఎవరు మిస్టేక్ చేయకుండా ఎవరు ఉండరు. కానీ టేస్ట్ తేజ ఈ ఒక్క పాయింట్ వలన అందరూ వీళ్ళు మాత్రం బీభత్సంగా ట్రిగర్ చేసి కావాలని తనతోని ఆర్గ్యుమెంట్ చేయాలి. టేస్ట్ తేజ మాత్రం ఎక్సలెంట్ డిఫెండ్ చేసింది ఎవరితోనే భయపడకుండా. ఇంకా సింగిల్ గేమర్ గా అయితే గౌతమ్ బాగా ఆడుతుండు. నబిల్ కూడా మంచి గేమ్స్ చూపించుకుంటుండు. కాకపోతే ఇంకా నబిల్ విషయంలో గొడవలు ఏది జరగలేదు కాబట్టి నబిల్ అంతా కనిపించలేదు. కానీ ఇవి లాస్ట్కి వచ్చేసరికి గౌతమ్, తేజ, పృథ్వీ, యశ్విని, అవినాష్, విష్ణుప్రియ వీళ్ళు నామినేట్ కావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి మాత్రమే ఓట్ చేసి గెలిపించండి. నా అభిప్రాయాలకు నేను వ్యక్తపరుస్తున్నా, మీ అభిప్రాయాల మేరకు మాత్రమే మీరు ఓట్ చేయండి. అంటే నా పాయింట్ అవుట్ లో వీళ్ళు రాంగ్ అనిపిస్తున్నారు, నా పాయింట్ అవుట్ లో వీళ్ళు రైట్ అనిపిస్తున్నారు అని చెప్పేసి నేను చెప్తున్నా. కానీ మీకు కూడా ఎవరో ఒకరు అనిపిస్తారు కదా, వాళ్ళని చూసి ఖచ్చితంగా ఓటు వేయండి. ఈ వీడియో మాత్రం ఎవరికి మాత్రం కూడా ఉద్దేశించి కాదు,
నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చెప్తున్నా, హౌస్ మేట్స్ అందరు కంటెస్టెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు హై కాదు, ఎవరు లో కాదు. ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.